అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలు అనంతకోటి ఫలదాయకాలు. అష్టాదశ పీఠాలలో అమ్మ శాకాంబరి, కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవీర, మహాకాళి, పురహూతిక, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మంగళగౌరి, విశాలక్ష్మి, సరస్వతి అనే పేర్లతో అలరారుతుంది. అమ్మవారి యొక్క ప్రార్థన శ్లోకం గురించి చెప్పుకుందాం. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగలాదేవి, చాముండి క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్వాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణ్యాసం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశ సుపీఠాని యోగినామాపి దుర్లభం, సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం. ముందుగా శాకాంబరి అమ్మవారి గురించి. శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో గల ట్రింకోమలైలో కొలువైన ఈ తల్లి శాకాంబరిగా నీరాజనాలందుకుంటుంది. పార్వతీదేవి కాలి గజ్జలు ఇచ్చట పడుట వలన ఈ ప్రాంతానికి ఈ విశిష్టత లభించింది. 2. కామాక్షి అమ్మవారు. మోక్షపు రాళ్ళల్లో ఒకటైన కంచిలో శక్తి స్వరూపినిగా కామాక్షిదేవి దర్శనమిస్తుంది. నగరేషు కంచిగా మహాకవుల చేత పొగడబడింది. విష్ణు కంచి, శివ కంచిగా ఉన్న ఈ కాంచీపురంలో శివకంచిలో అమ్మ కామాక్షి చతుర్భుజిగా కొలువుదీరింది. శివోపదేశంతో ఇక్కడ అమ్మవారు తపస్సు చేసి ఏక్రామేశ్వరుణ్ణి కోరి వివాహం చేసుకుంది. భక్తుల కోరిక మేరకు ఏక్రామేశ్వరుడు, కామాక్షిదేవి ఇద్దరూ కంచిలో కొలువై భక్తుల పాలిట కల్పవృక్షమై కాపాడుతున్నారు. 3. శృంఖలాదేవి. ఈ దేవి ప్రద్యుమ్నంలో కొలువుదీరింది. ఈ ప్రద్యుమ్నాన్ని గుర్తించడంలో భేదాభిప్రాయాలున్నా పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న అమ్మవారే శృంఖలాదేవిగా చాలామంది భావిస్తారు. ఈ తల్లి పురిటి బిడ్డలను చల్లగా కాపాడుతుంది. పైగా తల్లి నడికట్టుతో దర్శనమిస్తుంది. కనుకనే ఈ తల్లి బిడ్డల సౌభాగ్యానికి పేరు పెట్టిన దేవిగా జనులు ఆరాధిస్తారు. ఈ తల్లిని ఒకసారి తన శాప విమోచనం కోసం ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడని ఐతిహ్యం చెబుతుంది. శృంగ మహర్షి ప్రతిష్ఠించిన దేవి కనుకనే శృంఖల అన్న నామం ఏర్పడిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. మానవులకు ఉన్న ఈతి బాధలనే సంఖ్యలను త్రెంచి ఈ తల్లి కాపాడుతున్న దేవిగా భక్తులు ఆరాధిస్తుంటారు. 4. చాముండేశ్వరి. కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకి 1 కిలోమీటరు దూరంలో చాముండేశ్వరి అమ్మ కొలువుదీరింది. మహిషాసురుని సంహరించిన ఈ తల్లిని దేవ మానవులందరూ కొనియాడుతూ మానవులను ఎల్లవేళలా కాపాడడానికి ఇక్కడ కొలువుదీరామని ప్రార్థించగా ఈ తల్లి ఇక్కడ నెలకొంది. ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పడిన స్థానంగా కూడా పరిగణిస్తారు భక్తులు. 5. జోగులాంబ. మహబూబ్ నగర్లోని అలంపురం జిల్లాలో కొలువైన ఈ తల్లి గురించి అనేక స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో పుణ్యవతి అనే కన్య కాశీ విశ్వనాథుడిని మెప్పించి పుత్రరత్నాన్ని పొందింది. ఆ పుత్రుడు మరలా శివుణ్ణి మెప్పించి శివుని వరాన్ని పొంది ఈ అలంపురంలో తపస్సు ఆచరించగా సృష్టికి ముందే ఇక్కడ పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసిన బ్రహ్మ ఓ సిద్ధరసం ఇవ్వగా ఆ యువకుడు ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలను నిర్మించాడు. జోగులాంబ దేవతను తన తపస్సుతో మెప్పించి ఆ యువకుడే ఇక్కడ అమ్మ అనుగ్రహంతో జోగులాంబను ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ తల్లి కూడా చతుర్భుజి అయి తన భక్తులను కాపాడుతుంది. 6. భ్రమరాంబికాదేవి. శ్రీపర్వతం, శ్రీనగం, సిరిగిరి, శ్రీగిరి
అనే పేర్లతో ఖ్యాతి గడించిన శ్రీశైలంలో చుట్టూ 4 గోపురాలతో, కోట గోడల్లాంటి ఎత్తైన ప్రాకారాలతో సుమారు 2,79,300 చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణంలో మల్లికార్జునుతో కలిసి శక్తి స్వరూపినిగా భ్రమరాంబిక కొలువుదీరింది. ఈ అమ్మవారి గురించిన అనేక స్థల పురాణాలు ఆసక్తిదాయకాలుగా కనిపిస్తాయి. అమ్మ అరుణాసుర సంహారణానంతరం మల్లికార్జునుతో కలిసి కొలువుదీరిందని పురాణ కథనం ఇక్కడ విశేషంగా చెబుతారు. ఈ మల్లికార్జున బ్రహ్మరాంబాలను కొలిచిన వారికి పునర్జన్మ ఉండదు. 7 శ్రీ మహాలక్ష్మీదేవి. కరవీరంగా ప్రసిద్ధి పొందిన కొల్వాపురిలో కొలువుదీరిన తల్లే శ్రీ మహాలక్ష్మీదేవి. కొలువుడన్న రాక్షసుడు తన వరగర్వంతో మితిమీరి ప్రవర్తిస్తున్నందున మహిషాసురుని చంపిన తల్లి కొలువునితో పోరాడి ఆ అసురుని సంహరించింది. కానీ ఆ అసురుడు చివరి కోరికను తీరుస్తూ ఆ తల్లి ఇక్కడే కొలువైంది. ఈ నగరానికి, కొల్వాపురి నామధేయానికి కారకురాలైంది. 5 గోపురాలలో ఉన్న ఈ మహాలక్ష్మి ఆలయం చూపరులకు ఆనందాన్ని, ఆముస్మిక సంపదను ఇస్తుంది. 8 ఏకవీర్యకాదేవి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ మూహుర్యం అనే క్షేత్రం నెలకొంది. ఈ క్షేత్రంలోని దేవి సతీ శరీరంలోని కుడిస్థానంగా చెప్తారు. ఈ తల్లిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా శక్తి సంపన్నతలు, విద్యాబుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. 9 మహాకాళి. ప్రపంచ ఖ్యాతి గడించిన ఉజ్జయినిలో సతీదేవి శరీరాంగమైన మోచేయి ఇక్కడ పడింది. ఈ క్షేత్రంలోనే త్రిపురాసురుని సంహరించిన పరమశివుడు దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగంగా రూపొందుకొనగా అమ్మవారు మహాకాళిగా ఇక్కడ కొలువైందనే గాథ ప్రచారంలోని ఉంది. వేదప్రియుడను శివభక్తుణ్ణి, దూషణుడను అసురుని నుంచి కాపాడడానికి పరమశివుడు మహాకాళేశ్వరుడుగా అవతరించాడు. ఆ వేదప్రియుడే శ్రీచక్రోపాసన చేసి అమ్మవారిని మహాకాళిగా దర్శనం చేసుకున్నాడు. వేదప్రియునితో పాటుగా దేవ మానవ కోరిన ప్రకారం ఇక్కడే మహాకాళేశ్వరుడు, మహాకాళి ఈ ఉజ్జయినిలో కొలువై పూజలు అందుకుంటున్నారు. 10 పురుహూతికాదేవి. ఇంద్రుని పూజలందుకున్న పార్వతీదేవే పురుహూతికాదేవిగా ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో ప్రతిష్ఠితమైంది. వ్యాస మహర్షి ఈ పురుహూతికాదేవిని కుక్కుటేశ్వర స్వామిని కోరి కొలిచినట్లు పురాణ కథనం చెబుతున్నది. 11 గిరిజాదేవి. ఒరిస్సాలోని కటక్ పట్టణానికి సుమారు 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాజాపూర్ టౌన్లో ఈ ఓడాన్యం అనే క్షేత్రం ఉంది. ఇక్కడ పూర్వం చతుర్ముఖుడైన బ్రహ్మ మహావిష్ణువును స్మరిస్తూ యజ్ఞం చేయగా హోమగుండం నుంచి 7 కన్యలు ఆవిర్భవించారు. అందులో గిరిజాదేవి అనే బాలిక బ్రహ్మను ఏమి వరం కావాలో కోరుకోమనగా విధాత నీవు ఇక్కడే కొలువై జనులందరినీ చల్లగా చూడాలని వరం అడిగాడు. బ్రహ్మ కోరిక తీర్చడానికి ఆ తల్లి గిరిజాదేవిగా ఇక్కడ అవతరించిందని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ సతీదేవి నాభిపడిన స్థలంగా కూడా భక్తులు భావిస్తారు. 12 మాణిక్యాంబాదేవి. సతీదేవి కనితిపడిన ప్రదేశమే దాక్షారామం. ఇక్కడ భీమేశ్వరునితో పాటుగా మాణిక్యాంబాదేవి కొలువైంది. కాశీ విశ్వనాథుణ్ణి వదిలిన దుఃఖ భారాన్ని వ్యాసుడు ఈ భీమేశ్వర మాణిక్యాంబలను కొలిచి పోగొట్టుకున్నట్టు చెబుతారు. ఈ మాణిక్యాంబాదేవిని కొలిచిన వారికి తీరని కోరికలు ఏవీ ఉండవు. ఈ క్షేత్రమే దక్షిణ కాశీగా ప్రఖ్యాతి వహించింది. 13 కామరూపాదేవి. అస్సాంలోని గౌహతి నగరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ కామరూపాదేవి ఆలయం ఉంది. ఈ దేవినే కామాఖ్య అని పిలుస్తారు. ఈ అమ్మవారు కోరిన కోరికలను ఈడేర్చడంలో ముందుండే తల్లిగా ప్రఖ్యాతి వహించింది. 14 మాధవేశ్వరి. సతీ చేతి వ్రేళ్లు పడిన స్థలంగా చెప్తారు. ప్రయాగ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. 15 వైష్ణవీదేవి. కాశ్మీరులోని జమ్మూ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట పర్వతం పైన ఈ వైష్ణవీదేవి ఆలయం ఉంది. ఈ వైష్ణవీదేవి త్రేతాయుగం నాటి శ్రీరాముడు
ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణార్జునులు కూడా పూజించారనే ఐతిహ్యం ఉంది. 16 మాంగళ్య గౌరీదేవి. పవిత్ర క్షేత్రాలుగా ప్రసిద్ధి వహించిన వాటిలో గయ చాలా విశేషమైంది. సర్వ మంగళాలను ప్రసాదించే పార్వతీదేవి ఇక్కడ మాంగళ్య గౌరిగా దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో సతీదేవి వృక్షోజాలు పడిన కారణంగా ఈ గౌరీదేవి ప్రతిష్ఠితమైనట్టుగా చెబుతారు. 17 విశాలాక్షి. కాశీ అన్న పేరు స్మరించినంత మాత్రానే ముక్తిని ప్రసాదించే విశ్వనాథునితో కొలువైన తల్లే విశాలాక్షి. ఈ తల్లినే శివుని కోపాగ్నిలోంచి వ్యాసుని కాపాడింది. ఈ తల్లినే వ్యాసుని క్షుద్బాధను పోగొట్టింది. కనుక ఈ తల్లిని పూజించిన వారికి ఈ లోకంలోనే కాక పరలోక సంపదలు కూడా ప్రాప్తిస్తాయి. అంతేకాక శివ సాయుధ్యం లభిస్తుంది. 18 సరస్వతీదేవి. ముగ్గురమ్మల శక్తినే శ్రేష్టమైన పరాశక్తి అని చెప్పడానికి వీలుగా కొల్వాపూర్లో మహాలక్ష్మీదేవిగాను, కాశ్మీరులో మహాసరస్వతీదేవిగాను కొలువైంది శక్తి స్వరూపిణి. ఈ తల్లిని ఆరాధించిన వారు విద్యాసంపన్నులు అవుతారు. శ్రీనగర్కు సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఈ తల్లిని కీర్ భవానీగా కూడా ఇక్కడి వారు పిలుస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.